హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు షింక్ దగ్గర ఇలా ఒక్కొక్కసారి షింక్ తగులుతూ ఉంటుంది కదా, మనం కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ కోసమే ఈ టిప్. పిల్లలకి బబుల్స్కి వాడే ఆ స్టిక్ తీసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్నది 2 సైడ్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని 2 సైడ్స్ మెల్ట్ చేసుకోవాలి. బికాస్ మన హ్యాండ్ కట్ అవ్వకుండా ఉండడానికి. మెల్ట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హారిజెంటల్గా 1 mm కట్ చేసి ట్యాప్కి కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ ఇన్సర్ట్ చేసుకునేది కొంచెం ఎంతవరకు ఫిక్స్ అయితే అంతవరకు చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం క్యాండిల్ సహాయంతో ఆ స్టీల్ ట్యాప్ ఎంత ఉందో అంతవరకు ఆ ప్లాస్టిక్ పైప్ని మెల్ట్ చేసుకోవాలి. బికాజ్ మనకి ప్లాస్టిక్ దేనివల్ల అతకదు కాబట్టి ఇలా మెల్ట్ చేసుకున్నాం. బికాజ్ అది ఊడకుండా ఉండడానికి. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుంటే సరే, మనం ఈజీగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. టిప్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రెజెంట్ నేను మా ఇంట్లో యూస్ చేస్తూనే ఉన్నాను. ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ ఎంతమందికి నచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.